హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే కాన్సెప్ట్ వచ్చేసేటప్పటికి ఎంఎల్ యొక్క రోడ్ మ్యాప్ అనమాట. ఎంఎల్ మీన్స్ మిషన్ లెర్నింగ్. సో ఎంఎల్ అనేది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎల్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ది ఏఐ. సో ఏఐకి ఎంఎల్ అనేది ఒక సబ్సెట్ అనమాట. అలాగే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎనేబుల్స్ సిస్టమ్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ మేక్ ప్రిడిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాస్ట్ డేటాను యూజ్ చేసుకుని ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని ప్రిడిక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎంఎల్స్ అనేవి మనకి ఉన్నాయి: సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అండ్ రైన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో మనకి ఎంఎల్ రోడ్ మ్యాప్ వచ్చేసి, ఎంఎల్ నేర్చుకునే ముందు మనం నేర్చుకోవాల్సిన 4 కాన్సెప్ట్స్. అవి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, అండ్ సెకండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, అండ్ థర్డ్ డేటా కలెక్షన్ అండ్ క్లీనింగ్, ఫోర్త్ విజువల్ మెథడ్స్ అండ్ డేటా ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ లీనియర్ ఆల్జీబ్రాలో వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్ ఎక్సెట్రా, అండ్ క్యాలిక్యులస్ అండ్ ప్రాబబిలిటీ. సెకండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో ప్రోగ్రామింగ్ స్కిల్స్లో మనం మిషన్ లెర్నింగ్ కోసం 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని అయితే మనం యూజ్ చేసుకుంటాం. అవి వచ్చేసి పైథాన్ ఆర్ ఆర్ లాంగ్వేజ్. సో పైథాన్లో మనకి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి అన్ని కాన్సెప్ట్స్ మీద, మరియు పైథాన్ లైబ్రరీస్ కూడా రావాలి. పైథాన్ లైబ్రరీస్ వచ్చేసేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ నంపై, పాండాస్ అండ్ స్కైలెట్ లెర్న్. అండ్ ఆర్ లాంగ్వేజ్ కూడా ఒక మంచి లాంగ్వేజ్. సో ఆర్ పాపులర్ ఫర్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ డేటా విజువలైజేషన్. సో ఆర్ లాంగ్వేజ్ అనేది మనం డేటా విజువలైజ్ చేయడానికి మరియు స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో పైథాన్ లేదా ఆర్ రెండు కూడా ప్రిఫర్ లాంగ్వేజెస్. సో ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ మీద మనకి కమాండ్స్ ఉండాలి, అలాగే డేటాని ఎలా మేనేజ్ చేయడం, అలాగే డేటాని రిట్రైవ్ చేయడం కూడా మనకి తెలియాలి. అలాగే ఎస్క్యూఎల్లో కమాండ్స్ ఉంటాయి. సో ఆ కమాండ్స్ మనకి ఏ కమాండ్ దేనికి యూజ్ చేస్తే తెలిస్తే సరిపోతుంది. సో థర్డ్ వచ్చేసేటప్పటికి డేటా కలెక్షన్ అండ్ క్లీనింగ్. సో ఇందులో ఫస్ట్ది డేటా గ్యాదరింగ్ ఫ్రమ్ సోర్సెస్. సో డేటాని మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం డేటాని గ్యాదర్ చేసుకుంటాం. అవి వచ్చేసి డేటాబేసెస్ నుంచి అయినా కావచ్చు, లేకపోతే జేసన్ ఫైల్స్ నుంచి అయినా, లేకపోతే ఎక్సెల్ ఫైల్స్ నుంచి అయినా, దేని నుంచి అయినా సరే డేటాని మనం గ్యాదర్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసేటప్పటికి క్లీనింగ్. సో క్లీనింగ్ అంటే డేటాలో ఉన్న ఎర్రర్స్ మరియు మిస్సింగ్ వాల్యూస్ని మనం క్లీన్ చేయడం. సో ఫోర్త్ది వచ్చేసరికి విజువల్ మెథడ్స్ ఫర్ డేటా ఇంప్లిమెంటేషన్. సో విజువల్ మెథడ్స్ ఫర్ డేటా ఇంప్లిమెంటేషన్లో డేటా విజువల్ రిప్రజెంట్ చేయడం, అంటే డేటాని తీసుకుని ఆ డేటాని యూజ్ చేసుకుని మనం ఆ డేటాని విజువల్గా రిప్రజెంట్ చేయడం, దేంట్లో గ్రాఫ్స్లోని మరియు ఇతర చార్ట్స్లోని కూడా. అలాగే దీనికి ఎటువంటి టూల్స్ యూజ్ చేస్తారంటే మెట్లఫ్లోట్లిబ్, అలాగే సీబోర్న్ అండ్ ఫ్లోట్ని దీనికి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ బేసిక్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఎంఎల్లో బిగినింగ్ లెవెల్ అనేది స్టార్ట్ అవుతుంది. సూపర్వైజర్ లెర్నింగ్లో మనం ఏం నేర్చుకుంటామంటే లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ డిసిజన్ ట్రీస్ అండ్ ర్యాండమ్ ఫారెస్ట్, ఎస్విఎం ఎక్సెట్రా. సెకండ్ అన్సూపర్వైజర్ లెర్నింగ్. సో అన్సూపర్వైజర్ లెర్నింగ్లో మనం ఏం నేర్చుకుంటామంటే మెథడ్స్ నేర్చుకుంటాం. అవి వచ్చేసి కేమీన్స్, హైరార్చికల్ క్లస్టరింగ్, డీబీ స్కాను, గ్రూప్ సిమిలర్ డేటా పాయింట్స్. తర్వాత రైన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో రైన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో మనం నేర్చుకుంటామంటే అండర్స్టాండ్ ది ఏజెంట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ రివేర్స్ అండ్ పాలసీస్. అలాగే అల్గారిథమ్స్ వచ్చేసేటప్పటికి స్టడీ క్యూ లెర్నింగ్ అండ్ సర్సా. సో ఇవి నేర్చుకున్న తర్వాత మనం వీటిని యూజ్ చేసి ఒక స్మాల్ ఎంఎల్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇది మనకి రెజ్యూమ్లో పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్ని స్మాల్ ఎంఎల్ ప్రాజెక్ట్స్ అనేవి చెప్తాను. అవి చేసుకోవడం వల్ల మన రెజ్యూమ్లో అయితే పెట్టుకోవచ్చు. అవి వచ్చేసేటప్పటికి వెదర్ ప్రిడిక్షన్, సేల్స్ ప్రిడిక్షన్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీచ్ అనాలిసిస్ అండ్ వీడియో గేమ్ సేల్స్ ప్రిడిక్షన్. సో ఇవి 4 ప్రాజెక్ట్స్ అయితే నేను చెప్పడం జరిగింది. సో టోటల్గా ఎంఎల్ కోర్స్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.